మీకు ఆడవాళ్ళకి మనకి ఫ్రీ బస్సులు కూడా పెట్టినారు, వాడుకోండి. వాడుతున్నారా? ఇద్దరికి పడినాయి కదా డబ్బులు. చెప్పు ఇప్పుడు వెళ్ళే లోపల వెళ్ళే లోపల చెప్పు. బాబు సైడ్ 6 నుంచి 7 వరకు వేయాలక్క. నాకు దాదాపుగా 10-15 లక్షలు అవుతుంది. తొందరలోనే వేపిస్తా సరేనా. ఆల్రెడీ ఇప్పుడు మీకు 11-12 లక్షలు రోడ్ వేయించిన. లేదు చాలా గలీజ్గా ఉంది. నేను స్థలం మందేనా? స్థలం ఇదే కదా, ఇల్లు నేను పెట్టిస్తాను. ఇల్లు కట్టేసుకో ఇప్పుడే సరేనా. చెప్తాను ఎప్పుడు కట్టుకోవాలి, ఎప్పుడు బిల్లులు పడితే కూడా చెప్తా, అప్పుడు కట్టుకోండి సరేనా. నెక్స్ట్ మనం ఎన్నికల ప్రచారం మళ్ళీ వస్తాం మీ ఊరికి. అప్పుడు కల్లా నాకు కొత్త బిల్లు మేడం ఎలా చూడండి తప్పకుండా. ఏది వీడు తప్పకుండా కావాలి మేడం. పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? టైంకి ఇస్తున్నారా? ఎక్కడ ఇల్లు? లాస్ట్ దాకా అడుగుడు వస్తున్నాడు. ఈరోజు చందలూరు గ్రామంలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈరోజు ఎన్నికలు లేవు, అదేవిధంగా ఎక్కడ కూడా పండగ లేదు. కాకపోతే ఈరోజు ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఈరోజు స్వాగతం పలకడం అనేది కూడా నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చందలూరు గ్రామంలో కార్యకర్తలు అని అనకూడదు, చందలూరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భూమా కుటుంబ సభ్యులు. అది ఎప్పటి నుంచో మా పెద్దనాన్న కాలం నుంచి ఇప్పటి వరకు మళ్ళీ వచ్చే కాలంలో కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా పక్కకి పోకుండా అన్ని విధాలుగా మాతో పాటు కష్టాలు ఎదుర్కొని మాతో పాటు కష్టాలు ఎదుర్కొని ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఈరోజు అన్ని కూడా తట్టుకొని ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తంలో కూడా ఇదే వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరంలో మనం ప్రజలకు ఏం చేసినాం, గ్రామాలలో ఏం పనులు చేశామని ఈరోజు గర్వంగా ధైర్యంగా చెప్పుకోదగినట్టుగా కూడా చంద్రబాబు నాయుడు గారు మా అందరూ కూడా అవకాశం ఇచ్చినారు. గత ప్రభుత్వంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాలలో ఒక పని కూడా చేయలేకపోయినారు. వాళ్ళు సర్పంచ్ గా వాళ్ళు ఉన్నా కూడా ఏ పనులు చేసుకోలేకపోయినారు. ఒక్క రోడ్డు వేయలేకపోయినారు, ఒక కాలువ వేయలేకపోయినారు, ఏ పని కూడా చేయలేకపోయినారు. కానీ ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము సర్పంచ్ గా ఎవరైనా ఉండని, ఏ పార్టీ అయినా ఉండని, ఆఖరికి వైసీపీ వాళ్ళు సర్పంచ్ గా ఉన్నా కూడా ఈ రోజు ఏ విధంగా నిధులు కేటాయించి ప్రతి ఒక్క గ్రామంలో పనులు జరిగేటట్టుగా ఈ రోజు దగ్గరుండి చూసుకుంటున్నాం. ఈ రోజు మన ఆలగడ్డ నియోజకవర్గంలో మనం ఏం పనులు చేశాం, మన పార్టీ తరపు నుంచి అంటే ప్రభుత్వం తరపు నుంచి ఏం పనులు చేశామనేది ఈ రోజు ఒక పాంప్లెట్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి అందజేసి ధైర్యంగా గర్వంగా ఈ రోజు మేము చేసిన పనులని చెప్పుకోగలుగుతున్నాం. రేపొద్దున స్థానిక ఎన్నికలు కాదు కదా, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇళ్లలో నుంచి బయటికి రావాలన్నా కూడా మేము వేసే రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే దానికి గర్వంగా మేమందరం కూడా చెప్పుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతే విధంగా ఈరోజు ఈ రుద్రవరం మండలంలో ఈ చందలూరు గ్రామంలో
మనం చేసిన పనులు కూడా ఈ 2 సంవత్సరాల్లో కూడా దాదాపుగా 12 లక్షల రూపాయలతోటి రోడ్లు వేసినాం, అదేవిధంగా కాలువ వేసినాం. అంతేకాకుండా మనం గ్రావెల్ కూడా తోలి దాదాపుగా 5-6 లక్షల రూపాయలతో గ్రావెల్ కూడా తోలడం జరిగింది. అంతేకాకుండా ఇందాక నేను వచ్చినప్పుడు కూడా చాలా మంది ఇక్కడ భూమా నాగిరెడ్డి గారు కట్టించిన ట్యాంక్ ఇప్పటికే అదే వాడుతున్నాము అని చెప్పి నాణ్యం తలుచుకోవడం జరుగుతుంది. ఆడవాళ్ళందరూ అదే చెప్పినారు. కొన్ని మోటార్లు రిపేర్లు ఉన్నాయని చెప్పినారు, అది కూడా వెంటనే 2-3 రోజుల్లో చేపిచ్చేస్తాను. చిన్న చిన్నవి నా దృష్టికి వచ్చినవన్నీ కూడా వారం 10 రోజుల్లో చేపిస్తానని చెప్పి ఇక్కడ గ్రామస్తులకు అందరికి కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ ఊరికి కాలువలు తర్వాత రోడ్ల సమస్య తీర్చాలంటే దాదాపుగా 50 లక్షల రూపాయలు ఇంకా మనము ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మీకు నేను మాటిస్తున్నాను, చందలూరు గ్రామ ప్రజలందరికీ కూడా నేను మాటిస్తున్నాను, మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చే లోపల ఈ గ్రామంలో 100% కాలువలు రోడ్లు ఏపించిన తర్వాత మీ ఊరికి వస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా నేను మాటిస్తున్నాను. చేయగలిగిన సత్తా ఉంది కాబట్టి నేను మాటిస్తున్నాను. ఆ సత్తా నాకు ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా నిధులు ఇస్తారని కేటాయిస్తారు నమ్మకంతోనే ఈ రోజు మేము మాట ఇవ్వగలుగుతున్నాం. అంతేకాకుండా ఈ రుద్రవరం మండలంలో పల్లె పండుగ ఫస్ట్ ఫేజ్ లో సిసి రోడ్ల కింద మరి 2,63,00,000 ఈ మండలానికి మనం ఖర్చు పెట్టడం జరిగింది. పల్లె పండుగ 2 ఫేజ్ తరపున సిసి రోడ్లకి 2,30,00,000 రూపాయలు ఈ మండలానికి ఖర్చు పెట్టాం. అంటే మొత్తానికి మేము వచ్చిన తర్వాత 4,94,00,000 రూపాయలు ఈ కేవలం రుద్రవరం మండలం మాత్రమే ఖర్చు పెట్టాలని గర్వంగా ఈ రోజు మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా దాదాపుగా 8 గ్రామాలలో హెల్త్ సెంటర్లు అంటే హాస్పిటల్ కట్టించినాం. దాదాపుగా 8 గ్రామాల్లో మనము హాస్పిటల్ కట్టిస్తే 3,18,00,000 రూపాయలు ఈ హాస్పిటల్ ఖర్చు పెట్టామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఈ మండలానికి 3 కట్టించినాం, 96 లక్షల రూపాయలతో కట్టించడం జరిగింది. అంతేకాకుండా మొన్న కలెక్టర్ గారు PGRS కింద కలెక్టర్ గారు 4 వారాలు ఆలగడ్డకు వచ్చి కూర్చోవడం జరిగింది. చిలకలూరు పేరూరు గ్రామాలకి కలవట్లకి 2 గ్రామాలకు కలిపి 60 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం కలిపి మేము వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రుద్రవరం మండలంకి ఖర్చు పెట్టింది 9,68,00,000 రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రుద్రవరం మండలంకి మా సొంత మండలం అని గంగులోలు చెప్పుకుంటున్నారే, ఒక 9 రూపాయలైనా ఖర్చు పెట్టగలిగినారా? ఎక్కడైనా రోడ్లు వేయగలిగినారా? అప్పుడు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ రోజు మీరు మా క్యాండిడేట్లని అంటే పోటీ చేయాలని ముందుకు వచ్చిన వాళ్ళని ఎత్తుకుపోయినా కూడా ఎక్కువ శాతము సర్పంచులు గెలిపించుకునే మండలము తెలుగుదేశం పార్టీ ఈ రుద్రవరం మండలం అని గర్వంగా ఈరోజు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఎన్ని చేశాము అనేది కాకుండా ఇంకా వచ్చే రోజులు ఏమి చేయబోతున్నాం అనేది కూడా ఈ రోజు ప్రజలకి తెలియజేసుకొని మేము ముందుకెళ్తున్నాము. ఈ రోజు ఎన్ని పనులు చేసినా ఏమి చేసినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు రెడీగా ఉంటారు బుద్ధ జల్లడానికి. వాళ్ళు పని చేయరు, మమ్మల్ని పనులు చేయనియరు. గత ప్రభుత్వంలో వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద భూమా కుటుంబ సభ్యులపైన మా మీద ఎన్నో కేసులు పెట్టినారు, జైలుకు పంపించినారు, స్టేషన్ లో పడేసి కొట్టినారు. అంతేందుకు ఈ రుద్రవరం మండలంలోనే ఒక ఎస్ఐ ఉండినాడు. ఆ ఎస్ఐ ఎంత దారుణంగా వ్యవహరించారనే సంగతి ఇంకా మన వాళ్ళు మర్చిపోలేదు. కానీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకన్నా దర్జాగా వాళ్ళు బతుకుతున్నారు. గుండె మీద చేసుకొని వాళ్ళే బాగా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా అరాచకాలు చేయరు, తప్పుడు కేసులు పెట్టరు అని తెలుసు కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకా బ్రహ్మాండంగా ఉన్నారు. కానీ ఈ రోజు ఏదేమైనా సరే మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మమ్మల్ని జైలుకు పంపించినా, ఏమి చేసినా కూడా ప్రజల కోసం కష్టపడుతున్నాం, ప్రజా సమస్యలు తీర్చడానికి కష్టపడుతున్నాం. పక్క నియోజకవర్గాలతో పోటీ పడి ఈ రోజు డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం. ఈ రోజు నా నియోజకవర్గంలో నా కుటుంబ సభ్యులైన కార్యకర్తలకు కావచ్చు, నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలకు కావచ్చు, అందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నా, నేను గాని నా కుటుంబం గాని ఉన్నంత కాలము మీరు రుణం తీర్చుకుంటాం. మేము ఎంత కష్టపడాలో అంత కష్టపడతాం, ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడతాం. తప్పకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉంటాం, ప్రజల కష్టాలు తీరుస్తామని మరొకసారి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మరొకసారి మీ అందరికీ మాటిస్తున్నాను. గ్రామంలో కార్యకర్తలు అందరూ ముసలోళ్ళే. ఏ నరసింహులన్నా అంతా ముసలోళ్ళే. కానీ యువత కన్నా ఎక్కువ కష్టపడింది, యువత కన్నా ఎక్కువ ఇప్పుడు కూడా మోకాలు నొప్పులు వచ్చినా ఏమొచ్చినా నేను వచ్చినానంటే అన్ని పక్కన పడేసి అందరూ కష్టపడి తిరుగుతున్నారు.
ఇది నాయకత్వ లక్షణాలు అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా మీ అందరూ కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా అని చెప్పి కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంకా చాలా మంది సొంత ఇల్లు లేదు, ఇంకా కొట్టంలోనే ఉంటున్నారు, ఇంకా బిల్లుల దాకా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఏ రోజు కూడా సమస్యలు నాకు చెప్పలా. ఇప్పుడు ఊరికి వచ్చి నేను అవన్నీ చూస్తుంటే కానీ నాకు తెలియలేదు. ఎప్పుడు ఊరికి వచ్చినా మాకు రోడ్డు కావాలా, కాలువ కావాలా, మా ఊర్లో ఆ ఇబ్బంది ఉంది, ఈ ఇబ్బంది ఉంది అని చెప్తారే కానీ సొంత పనులు ఇంతవరకు ఈ చందలూరు గ్రామ ప్రజలు కార్యకర్తలు ఎవరు కూడా అడగలేదు. మీ అందరూ కూడా తెలియజేసుకుంటా, కార్యకర్తలు బాగుండాలా, ప్రజలు బాగుండాలా, దానికి తగినట్టుగా అన్ని పనులు నేను చేసి పెట్టాలని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఎన్ని జన్మలెత్తున్నా నా కార్యకర్తలు, నా కుటుంబ సభ్యులు, నా ప్రజల రుణం తీర్చుకోవాలనే సంగతి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.